హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న అగ్నిపరీక్ష సీజన్ 2 అయితే ఈ రోజైతే స్టార్ట్ అయిపోయింది. రాత్రి 10 గంటలకని చెప్పారు, కానీ అర్ధరాత్రి 12ంటికే రిలీజ్ చేశారు ఎపిసోడ్ అయితే. లాస్ట్ సీజన్ లాగే నాకైతే బాగానే నచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్ అంత తీసిపోయేలాగైతే ఏం లేదు, పర్లా బాగానే ఉంది. అండ్ ఫస్ట్ యాంకర్ శ్రీముఖి అయితే ఎంటర్ అయింది. అండ్ జడ్జెస్ అయిన నవదీప్, బిందు మాధవి, అభిజిత్ వీళ్ళ ముగ్గురు కూడా వచ్చేసారు. ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేశారు. స్టార్టింగే శాలిని అయితే వచ్చింది. శాలిని చూసినట్టు నాకు మంచి గుడ్ వైబ్స్ అయితే వచ్చినాయి. అండ్ చాలా చక్కగా మాట్లాడింది అండ్ చాలా స్ట్రాంగెస్ట్ ఉమెన్లా అనిపించింది. అండ్ తనను కొంచెం కన్ఫ్యూజ్ చేశారు. తన మొబైల్ తీసేసుకుని నవదీప్ పగలగొట్టమని చెప్పాడు, అలాగే పగలగొట్టింది. అండ్ చివరిలో తన మొబైల్ కాదని చెప్పి డూప్లికేట్ మొబైల్ని అయితే పగలగొట్టేలా చేశారు. అండ్ తన మొబైల్ తనకైతే ఇచ్చేశారు చివరిలో. అండ్ వాళ్ళు చెప్పినట్టు శాలిని అన్నీ చేసింది. అండ్ షూని వాష్ చేయమంటే కొంచెం డిస్రెస్పెక్ట్గా ఫీల్ అయింది. నాకు అంత డిస్రెస్పెక్ట్గా ఫీల్ అవ్వడం నాకు కొంచెం నచ్చలేదు. అండ్ ఏదో రకంగా షూ అయితే క్లీన్ చేసింది. ఆ తర్వాత అభిజిత్ షూని క్లీన్ చేయడం తప్పేం కాదని చెప్పి తన దగ్గరకు వచ్చి తను వేసుకున్న చెప్పులను అయితే అభిజిత్ క్లీన్ చేశాడు. నాకైతే భలే అనిపించింది. అబ్బా, ఇలా చేయడం వల్ల అభిజిత్ అయితే ఇంకొక మెట్టు అయితే ఎక్కాడు. నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఆ సిచ్యువేషన్ చూసి. శాలినికి అయితే అభిజిత్, నవదీప్ ఇద్దరు అయితే గ్రీన్ అయితే ఇచ్చారు. బిందు మాధవ్ అయితే రెడ్ ఇచ్చింది. తనైతే అయితే హోల్డ్లో పెట్టారు. అండ్ తను ఉన్నప్పుడే అభి అని ఒక అబ్బాయి అయితే వచ్చాడు. తను కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి అంతగా పర్ఫామ్ చేయలేదనిపించింది. అండ్ శాలినికి, అభికి కాసేపు డ్రెస్ గురించి అయితే వారైతే జరిగింది. అండ్ నెక్స్ట్ సింగర్ ఝాన్సీ అయితే వచ్చి తను చాలా స్ట్రాంగెస్ట్ ఉమెన్. ఒకవైపు పాటలు పాడుతుంది, ఒకవైపు వ్యవసాయం చేస్తుంది, ఇంకోవైపు ఉద్యోగం చేయాలనుకుంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఝాన్సీ వచ్చిన తర్వాత కూడా చాలా మంచి గుడ్ వైబ్స్ అయితే వచ్చినాయి. చాలా స్ట్రాంగెస్ట్ ఉమెన్ లా అనిపించింది. అండ్ జడ్జెస్ చెప్పినవన్నీ చేసింది ఝాన్సీ. ఝాన్సీకి ముగ్గురు గ్రీన్ కలర్ ఇచ్చేస్తారనుకున్నాను, కానీ అభి కొంచెం హోల్డ్లో పెడదామని చెప్పి అభిజిత్ అయితే రెడ్ ఇచ్చాడు. బిందు మాధవి అండ్ నవదీప్ అయితే గ్రీన్ ఇచ్చారు. తనైతే హోల్డ్లో పెట్టారు. అండ్ ఆ తర్వాత ఇంకొక ముగ్గురు వచ్చారు, వాళ్ళ ముగ్గురిని రిజెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఉప్పల్ బాలు అయితే వచ్చాడు. ఉప్పల్ బాలు గురించి బిందు మాధవి అండ్ నవదీప్ కొంచెం హార్ష్గా మాట్లాడినట్టు అనిపించింది. బిందు మాధవి అలాగా సడన్గా క్వశ్చన్ ఏదేమైనా ఈ క్వశ్చన్స్ అడిగిన తర్వాత తనను ఏంటో నాకు క్లియర్గా అర్థమైంది. ఇప్పటి వరకు నేను అదే నిజం అనుకున్నా, బిందు మాధవి అనుకున్నట్టే. అండ్ నవదీప్ కొంచెం హార్ష్గా మాట్లాడినట్టు అనిపించింది. ఉప్పల్ బాలు విషయంలో కొంచెం హార్ష్గా మాట్లాడారని అనిపించింది. హోల్డ్లో పెట్టుంటే బాగుందనేమో అనిపించింది. ఆ తర్వాత రన్నింగ్ రాజు అయితే వచ్చాడు. రన్నింగ్ రాజు వచ్చి శ్రీముఖిని కొంచెం ఇమిటేట్ చేస్తూ చాలా డిస్రెస్పెక్ట్గా మాట్లాడాడు. నాకు కొంచెం చిరాకు అనిపించింది తను మాట్లాడే మాటలు. అండ్ తను కూడా చెంప మీద కొడతాను దగ్గరకు వస్తానని చెప్పింది. అలా అనడం కరెక్ట్ కాకపోయినా సరే తనని అంతలాగా ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే ఇంతలాగా ఇమిటేట్ చేస్తూ కొంచెం తను తగ్గించే విధంగా మాట్లాడడం అయితే నాకు కరెక్ట్ కాదనిపించింది. అండ్ తనను కూడా ముగ్గురు అయితే రిజెక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ దెబోరా అయితే వచ్చింది. తనని మాట్లాడనివ్వకుండా మేకప్ తీయించేసి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేసి తనని ఎందుకో మాట్లాడనించలేదేమో అనిపించింది. తనను కూడా హోల్డ్లో పెట్టుండే బాగుందేమో అనిపించింది, కానీ తనను కూడా రిజెక్ట్ చేశారు ముగ్గురు జడ్జెస్. అండ్ వైట్ గోల్డ్ నుంచి మిథిలేష్ అయితే వచ్చాడు. అబ్బబ్బా, మిథిలేష్ వచ్చినట్టునే నాకైతే చాలా మంచిగా అనిపించింది. అబ్బా, తను వచ్చినట్టునే చాలా ఎనర్జీని తీసుకొచ్చినట్టు అనిపించింది. మిథిలేష్ అయితే చాలా ఫిట్నెస్గా జిమ్ బాడీతో అయితే ఉన్నాడు. జడ్జెస్ అందరికీ నచ్చేశాడు. అండ్ జడ్జెస్ అయితే తనకి కొన్ని టాస్క్లు అయితే ఇచ్చారు. ఆ టాస్క్లు అయితే కంప్లీట్ చేశారు. అండ్ అందరికైతే నచ్చాడు. మిథిలేష్ చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, అమాయకంగా అనిపించాడు. అండ్ ఏదేమైనా సరే నాకు చాలా మంచి గుడ్ వైబ్స్ అయితే వచ్చినాయి. మిథిలేష్కి అయితే ముగ్గురు జడ్జెస్ అయితే గ్రీన్ ఇచ్చేశారు. ఫస్ట్ ఎపిసోడ్లో తినే ఫస్ట్ పర్సన్ ముగ్గురు గ్రీన్ ఇచ్చేసి సెలెక్ట్ చేయడం. 15 మందిలో ఫస్ట్ సెలెక్ట్ అయింది మిథిలేషే. అండ్ ఆ ఎపిసోడ్ అయితే అంతటితో అయిపోయింది. ఎపిసోడ్ చూసిన తర్వాత నాకైతే అంతలా హైప్ అయిపోయినా సరే పర్లా, కొంచెం బాగానే ఉంది ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి. ఇంకా చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళందరినీ ఆడిషన్స్ చేయాలి, తర్వాత టాస్క్లు పెట్టాలి, సెలెక్ట్ చేయాలి. ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఎపిసోడ్ అయితే పర్లేదు, కొంచెం బాగానే ఉంది. కానీ ఉప్పల్ బాలు విషయంలో నాకు ఎందుకో కొంచెం వాళ్ళు హట్ చేసేలా మాట్లాడారేమో అనిపించింది నవదీప్ అయితే. అండ్ ఈ విషయం కోసం మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.